Hi everyone, welcome to my channel. So one more episode on market update అండి. సో మార్కెట్స్ అయితే ఫైనల్గా 23,519 దగ్గర క్లోజ్ అయిందండి ఈ వీక్. అలానే సెన్సెక్స్ 77,414. సో ఫైనల్లీ నిఫ్టీ 23,500 అబౌవ్ దగ్గర అయితే క్లోజ్ అయిందండి, విచ్ ఈస్ వెరీ స్ట్రాంగ్ లెవెల్ అని మనం చెప్పొచ్చు. సో ఈ వీక్ అంటే ఇది మొత్తం ఈ మార్చ్, సో దిస్ ఇస్ ద ఓన్లీ 1 month వేర్ ఇట్ హ్యాస్ క్లోజ్డ్ పాజిటివ్ అండి. అంటే మనం మంత్లీ ఎక్స్పైరీస్ చూసుకుంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి కంటిన్యూస్గా 5 months నుంచి మార్కెట్ మంత్లీ ఎక్స్పైరీ రోజు నెగిటివ్గా క్లోజ్ అవుతుంది, వీక్గా క్లోజ్ అవుతుంది. బట్ మార్చ్ మాత్రం ఈ మార్చ్ మంత్ మాత్రమే మనకి పాజిటివ్గా మార్కెట్స్ అనేవి క్లోజ్ అయ్యాయి అని చెప్పొచ్చు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రీజన్. ఏంటంటే మనకి ఎఫ్ఐఐస్ కమ్బ్యాక్ అనేది మనకు కనిపిస్తుందండి. ఆల్మోస్ట్ 11,000 crores పైనే ఎఫ్ఐఐస్ క్యాష్ మార్కెట్లో బై చేశారు. అలానే షార్ట్స్ కూడా వైండప్ చేస్తున్నారు. సో ఈ విధంగా మనం కొంచెం పాజిటివ్లో కంటే రీసెంట్ లోయెస్ట్ పాయింట్ నుంచి మనం చూసుకుంటే ఒక 1,200 points వరకు నిఫ్టీ రికవరీ అయింది. అలానే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్స్ కూడా అరౌండ్ 7 to 10% వరకు మనకి రికవరీ అనేది మనకి కనిపించిందండి. సో వాట్ నెక్స్ట్, ఇప్పుడు నెక్స్ట్ వీక్ అంతా ఏం జరగబోతుంది మార్కెట్స్లో అంటే డెఫినెట్లీ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ యాక్షన్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ ద నెక్స్ట్ వీక్. కానీ ఏప్రిల్ అంతా కూడా మనకి రోలర్ కోస్టర్ మార్కెట్లో జరగబోతుందండి. ఇట్ ఈస్ స్టార్టింగ్ విత్, అంటే మనకు కొన్ని హాలిడేస్ గురించి మాట్లాడుకోవాలి. సో మార్చ్ 31st రోజు మార్కెట్, మండే రోజు హాలిడే, ఈద్, అండ్ నెక్స్ట్ మనకి ఏప్రిల్ 10th ఈజ్ హాలిడే, ఏప్రిల్ 14th అంబేద్కర్ జయంతి, అండ్ ఏప్రిల్ 18th గుడ్ ఫ్రైడే. సో ఈ ఏప్రిల్ అంతా కూడా మనకి కొంచెం హాలిడేస్ అనేవి ఎక్కువగా ఉన్నాయండి. సో షార్ట్ వీక్స్ అనేవి మనకి మార్కెట్ ట్రేడింగ్ షార్ట్ వీక్స్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అండ్ ఏప్రిల్ 2nd నుంచి మనకి ట్రంప్ టారిఫ్స్ అనేవి రాబోతున్నాయి. సో దట్ ఈజ్ హౌ ద మార్కెట్స్ ఆర్ టేకింగ్. అంటే ఎకానమీ వైజ్ అయితే మనకి అంత ఇంపాక్ట్ అయితే రాకపోవచ్చు కానీ, బట్ మార్కెట్స్ అయితే విల్ టేక్ ఇట్ వెరీ నెగిటివ్లీ. బికాజ్ మార్కెట్స్కి ఎప్పుడు ఇలాంటి అన్సర్టనిటీ అనేది మార్కెట్స్ ఎప్పుడు కూడా లైక్ ఇట్ విల్ గివ్ నెగిటివ్ రిజల్ట్నే తీసుకొస్తుందండి. సో అన్సర్టనిటీ అయితే ఏప్రిల్ 2nd రోజు ఏం జరగబోతుంది, ఎలాంటి టారిఫ్స్, ఎంత ఏ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ మీద మనకి టారిఫ్స్ ఉండబోతున్నాయి అనేది మనకి ట్రంప్ అనేది మన ఫైనల్గా రిజల్ట్ అయితే మనకి ఏప్రిల్ 2nd నుంచి ట్రంప్ టారిఫ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ ఒక ఇంపాక్ట్ అయితే మనం చూసామండి. 25% ఆటో టారిఫ్స్ అనేది వేశారు. అంటే ఇక్కడ నుంచి ఏవైతే కార్స్, ఫినిష్డ్ కార్స్ యూఎస్కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయో వాటి మీద 25% ఆల్రెడీ ఫిక్స్ చేశారు టారిఫ్ అనేది. అలానే ఇక్కడ నుండి ఏవైతే ఆటో కాంపోనెంట్స్ యూఎస్కి ఎక్స్పోర్ట్ అవుతున్నాయో వాటి మీద కూడా 25% టారిఫ్స్ అనేది ఫిక్స్ చేశారండి. సో దీన్ని బేస్ చేసుకుని ఆల్రెడీ టాటా మోటార్స్ అయితే 5 to 7% కరెక్ట్ అయింది. అలానే మనకి కొన్ని ఈ కాంపోనెంట్స్ ఏవైతే ఈ ఆటో కాంపోనెంట్స్ ఎక్స్పోర్ట్స్ చేస్తున్నాయో, లైక్ సోనా BWA, బాలకృష్ణ ఇండస్ట్రీస్, అలానే భారత్ ఫోర్జ్, ఇలాంటి కంపెనీస్ ఆల్రెడీ కొంచెం నెగిటివ్లోనే మనకి క్లోజ్ అయ్యండి. సో యూ కెన్ అండర్స్టాండ్ ద ఇంపాక్ట్. ఎక్కడ వాళ్ళు నెక్స్ట్ టారిఫ్స్ వేయబోతున్నారు, పర్ల్స్, యాపరల్స్ ఆర్ జ్యువెలరీ, మన ఇండియా నుంచి అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తున్న జ్యువెలరీ మీద రావచ్చు. అలానే ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్, ఫార్మా. సో ఇట్ కుడ్ బి ఎనీథింగ్ అండి. సో దట్స్ వాట్ ఈ నెక్స్ట్ వీక్ అంతా కూడా మనకి ఈ ఏప్రిల్ 2nd ఇంపాక్ట్ అయితే మనకి కనబడుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి యూఎస్లో కొంచెం స్లో డౌన్ అనేది స్టార్ట్ అయిందండి. సో అక్కడ కన్జ్యూమర్ సెంటిమెంట్ అనేది లోయెస్ట్ లెవెల్లోకి వచ్చేసింది బికాస్ ఆఫ్ ఈ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ పాలసీస్ కానీ, టారిఫ్స్ ఇంపాక్ట్ కానీ అక్కడ చాలా అన్సర్టనిటీస్ క్రియేట్ చేస్తుంది. సో యూఎస్లో ఇన్ఫ్లేషన్ ఒకవైపు పెరుగుతుంది, గ్రోత్ తగ్గుతుంది. ఇండెక్స్, కన్జ్యూమర్ సెంటిమెంట్ ఇండెక్స్ అయితే చాలా లోయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అక్కడ మనకి కొన్ని కంపెనీస్, అమెజాన్ కానీ, మెటా, మైక్రోసాఫ్ట్ ఇలాంటి కంపెనీస్ స్టాక్స్ కూడా చాలా వరకు కరెక్ట్ అవుతున్నాయి. సో ఆ ఇంపాక్ట్ కూడా మన గ్లోబల్గా వచ్చే ఆ వీక్నెస్ అనేది మన ఇండియన్ మార్కెట్స్ మీద కూడా ఉండబోతుందండి. సో ఫైనల్గా మనకేంటంటే ఎకనామికల్గా మన డొమెస్టిక్గా ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు కానీ, బట్ గ్లోబల్ వైజ్ అయితే వీ హ్యావ్ సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. సో ఇంకా పాజిటివ్ న్యూస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇంకా ఏప్రిల్లో వచ్చే కొన్ని అప్డేట్స్ అయితే రెపో రేట్ కట్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సో 1 more రెపో రేట్ కట్, అంటే రీసెంట్గా ఒక 25 BPS పాయింట్స్ అయితే ఆర్బీఐ తగ్గించింది. ఇంకొక 25 BPS పాయింట్స్ మేబీ తగ్గించబోతుంది అనేది అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది లోయెస్ట్ లెవెల్కి వచ్చింది. సో ఇలా కొన్ని ఈ బ్యాంక్ రిలేటెడ్ స్టాక్స్ అయితే కొంచెం
బాగానే పాజిటివ్గా ఉన్నాయండి. బికాస్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ రెపో రేట్ కట్ అనేది జరగబోతుంది కాబట్టి కొన్ని బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ అనేవి కొంచెం పాజిటివ్గా ఉన్నాయి. సో ఇలా కొన్ని పాజిటివ్స్ కొన్ని నెగిటివ్స్తో మనకి ఏప్రిల్ సిరీస్ అనేది మొత్తానికి స్టార్ట్ అవుతుందండి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ క్రూడ్ ఆయిల్ కూడా కొంచెం ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ అండ్ ట్రంప్ ఇంపాక్ట్ ఆన్ క్రూడ్ బేస్డ్ కంట్రీస్ మీద పెట్టే ఆంక్షల వల్ల మళ్ళీ క్రూడ్ ఆయిల్ అనేది $70 నుంచి $73-74 దగ్గరికి వెళ్ళింది. అంటే డాలర్ అట్లీస్ట్ మనకు కొంచెం కూల్ ఆఫ్ అయిందండి. అండ్ ఇండియన్ కరెన్సీ ఏదైతే రూపీ ఉందో కొంచెం స్ట్రాంగ్ అయిందండి. అంటే 88 నుంచి ఇప్పుడు 86 వరకు కొంచెం మన ఇండియన్ రూపీ అయితే రికవరీ అయింది. దట్ ఈస్ ద ఓన్లీ బ్రీదింగ్ ఇక్కడ మనకి ఓకే రూపీ ఈజ్ నాట్ డిప్రిషియేటింగ్ అండ్ కొంచెం స్ట్రాంగ్గా అయితే మనకి అగెనిస్ట్ డాలర్ వెళ్తుందండి. సో దీస్ ఆర్ ఆల్ అప్డేట్స్. అండ్ ఎవరైనా మార్కెట్స్లో ఈ వాల్టిలిటీలో అయితే ఏమైనా బై చేసుకోవాలంటే డెఫినెట్లీ గోల్డ్మెన్ సాక్స్ కూడా కొన్ని స్టాక్స్ ఇచ్చారండి. సో విల్ డిస్కస్ ఆన్ దోస్ స్టాక్స్. ఇలాంటి వాల్టిలిటీలో ఎవరైనా కొన్ని స్టాక్స్ బై చేసుకోవాలి అనుకునే వాళ్ళకి మనం కొన్ని స్టాక్స్ రికమెండ్ చేయొచ్చు. లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, టైటన్, పవర్ గ్రిడ్, మేక్ మై ట్రిప్, ఇండిగో, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, టైటన్, ఇలాంటివి కొన్ని మనకి కొన్ని స్టాక్స్ అయితే మనకి మంచి స్ట్రాంగ్ బేస్ ఉన్న స్టాక్స్ గురించి మనం మాట్లాడుకున్నాండి. సో ఎవరైనా ఈ వాల్టిలిటీలో యాజ్ అన్ ఆపర్చునిటీ ఇఫ్ యూ వాంటెడ్ టు బై, సో ఇక్కడ మార్కెట్లో ఇప్పుడు ఉన్నది ఏంటంటే ప్రతి హైలో కూడా సెల్ చేస్తున్నారు, అలానే ప్రతి లోయెస్ట్ పాయింట్ దగ్గర కూడా స్టాక్స్ బై చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అండ్ కీప్ ఇన్వెస్టింగ్ అండ్ కీప్ అక్యుములేటింగ్ valuable stocks at a very, very good price. Thank you so much for watching and please do subscribe the channel.